యేసుక్రీస్తు లేనిదే మనకి స్వతంత్రం లేదు. పాపములో నుండి విడిపించేవాడు, పాపము నుండి విమోచించేవాడు, పాపము నుండి కట్లను విడిపించేవాడు, తెంచేవాడు ఒక యేసు ప్రభు మాత్రమే. ఈ విషయాన్ని మీరు గమనించండి. మీరు పరలోకానికి వెళ్ళాలన్నా, మోక్షానికి వెళ్ళాలన్నా యేసు ప్రభు ఒక్కడే మార్గము. ఆయన తప్ప వేరే మార్గము లేదు. మీరు ఎక్కడ తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా మరి యేసే మార్గం తప్ప, యేసు తప్ప వేరొక మార్గం లేదని మీరు గమనించి మీ పాపమును విడిచిపెట్టాలి. మోకరించండి, ప్రార్థించండి, పాపి అని ఒప్పుకోండి. దేవుడు మీ యొక్క పాపాలు ఆయన క్షమించడానికి 2020 సంవత్సరాల క్రితమే ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. నిన్ను ప్రేమించేవాడు, నిన్ను ఆదరించేవాడు, నిన్ను విమోచించేవాడు, నిన్ను రక్షించేవాడు, నీ యొక్క పాప బానిసత్వము నుండి ఆయన విడిపించేవాడు అనేది యేసు ప్రభు అనేది మర్చిపోకుండా ఆయన యొద్దకు రండి. ఆయన యొద్దకు మోకరించి ప్రార్థన చేయండి. ఆయన నీకు స్వతంత్రం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.